హాయ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా నాన్న ఈ చిన్న చేపలు తీసుకొచ్చి కర్రీ చేయమంటే నాకు చేయడం రాక ఎట్లా చేయాలో అంటే చింతపండు వేసి దాంట్లో చేపలు వేయరా అనేసి అంటే నేనేం చేసిన మొత్తం చింతపండు చారులాగా పచ్చిపులుసు చేసి అలా చేపలు వేసి పెట్టిన. దానికి తోడు ఇంక ఉప్పు ఎక్కువైంది. ఇక మా నాన్న ఎట్లా తిన్నారో ఏమో కానీ నాకు అప్పుడు తెలియదు ఎట్లా చేయాలని. కానీ ఇప్పుడు మాత్రం నేను ట్రై చేసినండి, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ వేంపి పెట్టుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ పక్కన పెట్టుకున్నా. అలానే జీలకర్ర మెంతుల పొడి పౌడర్ చేసి పెట్టుకున్నా అండి వేంపి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ముందే కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు వేసి కొంచెం వేగాక టమాటా ఉన్న మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అందులో వేసేసుకున్నామండి. కొంచెం అవి కొద్దిసేపు ఆయిల్లో కొంచెం ఉడికినట్టు అయిన తర్వాత అందులోనే కారం వేసి కారం ఆయిల్లో కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ ఉంది కదండి, అది వేసుకొని చింతపండు రసం తీసి పెట్టుకున్నా అండి. ఆ చింతపండు రసం పోసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అప్పుడు కొంచెం మంచిగా ఆయిల్లో కారం అవన్నీ ఉడుకుతాయండి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ధనియాల పౌడర్ కూడా వేసినండి నేను మంచి టేస్ట్ కోసం. అది కొంచెం ఇక మసిలాక చేపలు అందులో వేసుకొని ఒక్క 5-7 మినిట్స్ అంతే ఉంచుకోవాలండి. ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి అవన్నీ మొత్తం ఎక్కడికక్కడికి చినిగిపోతాయి. నేను అదే మిస్టేక్ చేసిన, మొత్తానికి అసలు ఆ చేపనే కనబడకుండా అయిపోయింది. ఇప్పుడైతే ఓకే, మంచిగా వచ్చింది. చూడండి, లాస్ట్కి ఆ చేప ఉడికిందా లేదా అని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి కర్రీ ఎంత మంచి అపేరెన్స్ ఉందో చూస్తేనే నాకైతే నోరు ఊరిపోయిందండి. వెంటనే అన్నం వేసుకొని కర్రీ వేసుకొని తిన్నా. సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి మీకు ఎట్లా వచ్చింది.